వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. పొంగనూరు పట్టణంలో విచిత్రమైన వాతావరణం నెలకొంది. మునుపెన్నడూ లేని విధంగా వేసవి కాలంలో కూడా పొగమంచు తీవ్రంగా కురుస్తోంది. రోడ్లు సరిగ్గా కనిపించక వాహనదారులు హెడ్ లైట్ల వెలుగులలో తమ ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. అయితే రానున్న రోజులలో పగటిపూట ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అనపర్తి మండలం రామవరంలో ప్రభుత్వ హోమియో వైద్యశాలను మంత్రి సుభాష్, ఎమ్మెల్యేలు వేగుళ్ల జోగేశ్వరరావు, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం తాత్కాలికంగా వెల్నెస్ సెంటర్లో ప్రభుత్వ హోమియో ఆసుపత్రిని ప్రారంభిస్తున్నామని, త్వరలో శాశ్వత భవనం నిర్మిస్తామని ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. పొంగనూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 6 మండలాల్లో ముస్లిం సోదరులు ఘనంగా రంజాన్ పర్వదిన వేడుకలు జరుపుకుంటున్నారు. ఉపవాసాలు, ప్రార్థనలు, దాన ధర్మాలతో 4 రోజుల పాటు నియమనిష్టలతో గడిపిన ముస్లింలు నేడు రంజాన్ పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నారు. స్థానికంగా ఉన్న ఈద్గాలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనపర్తి మండలం రామవరంలో టీడీపీ నేత నల్లమిల్లి మనోజ్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్ సహా సుమారు 50 కుటుంబాలు టీడీపీ, బీజేపీలో చేరాయి. వారికి మంత్రి సుభాష్, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, వేగుళ్ల జోగేశ్వరరావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. పిఠాపురం మున్సిపల్ కళ్యాణ మండపం నందు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు, ఇతర జనసేన పార్టీ నాయకులు హాజరయ్యారు. ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు ముస్లిం సోదరులకు నేరుగా విందును వడ్డించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ తరపున తెలిపారు. పామిడి మండలం రామగిరిలో పొలం గట్టుకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టినట్లు బాధిత రైతు ఆంజనేయుల నాయక్ వాపోయారు. మంటల్లో 36 పైపులు, 20 స్ప్రింక్లర్లు కాలిపోయినట్లు వాపోయాడు. ఈ ఘటనపై బాధిత రైతు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేపట్టారు. ఓ అక్రమ మైనింగ్ కేసులో A4గా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయం వద్ద విచారణకు హాజరవుతారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి పోలీస్ అధికారులు హడావిడిగా కాకాని నివాసానికి నోటీసులు అతికించారు. ఈ నోటీసుల్లో ఆయన పోలీసు విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. కావలి పట్టణంలో గంగమ్మ తల్లి జలాభిషేకం కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ముందుగా ఆయన పాత శివాలయంలో పూజలు నిర్వహించారు. పోలేరమ్మ తల్లి, గంగమ్మ తల్లి గుడుల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే ముందు నడవగా పెద్ద ఎత్తున మహిళలు బిందెలతో నీరు తీసుకుని శివాలయం వద్ద నుంచి లతా థియేటర్ సెంటర్లో ఉన్న గంగమ్మ తల్లి గుడి వద్దకు ఊరేగింపుగా బయలుదేరారు. అల్లూరి జిల్లాలోని పలు గ్రామాల్లో రహదారి సౌకర్యం లేక గిరిజనులకు రహదారి కష్టాలు తప్పటం లేదు. పాడేరు మండలంలోని మోదపల్లి పంచాయతీ పరిధి గాలిపాడికి సరైన రహదారి సౌకర్యం లేక వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అయితే గృహ నిర్మాణం కొరకు గిరిజనులంతా కలిసి మోదపల్లి నుంచి గాలిపాడు వరకు మిల్టర్ను లాగి తీసుకువెళ్లారు. అధికారులు స్పందించి గాలిపాడికి రహదారి నిర్మించి కష్టాలు తీర్చాలని కోరుతున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం ఇటికంపాడు రోడ్డులో పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సమాజం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ రంజాన్ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ విశిష్టతపై ఖురాన్ చదివి మసీదు పెద్దలు వినిపించారు. పెద్ద సంఖ్యలో ముస్లింలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.